రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్ లో 63.96% పోలింగ్ నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్ 29.47% పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో 63.67%, మహబూబాబాద్ లో 61.40%, ఆదిలాబాద్ లో 62.44%, భువనగిరిలో 62.05%, మెదక్లో 60.94%, మహబూబ్ నగర్ లో 58.92%, కరీంనగర్లో 58.24%, నల్గొండలో 59.91% పోలింగ్ నమోదైంది. అటు నిజామాబాద్ లో 58.70%, నాగర్ కర్నూల్లో 57.17% పోలింగ్ నమోదైంది. వరంగల్లో 54.17%, చేవెళ్లలో 45.35% ఓటింగ్ నమోదైంది. మల్కాజ్గిరిలో 37.69%, సికింద్రాబాద్ లో 34.58% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ పోలింగ్ 39.92% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సెగ్మెంట్లలో పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? 3 గంటల వరకు చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 52.34% పోలింగ్ నమోదైంది. మనకు మొదటిగా ప్రతి 2 గంటలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒక రిపోర్టు విడుదల చేస్తుంది. మనకు పొద్దున 9 గంటలకు 1, తర్వాత 11, 1, 3 ఇట్లా విడతల వారీగా మనకు ఈ పోలింగ్ శాతానికి సంబంధించి రిపోర్టు బయటపెడుతున్నారు. ఇప్పుడు 3 గంటల వరకు చూస్తే మనకు 52.34% నమోదైంది. అంటే ఫస్ట్ నుంచి కూడా మనకు ఇది పెరుగుతూ వస్తుంది. అయితే అత్యధికంగా జిల్లాలలోనే ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ అది నమోదవుతుంది. మనకు ఈ 4 విడతల్లో చూసినా ప్రతి 2 గంటలకు ఒకసారి చూసినా మనకు అదే సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ఇక హైదరాబాద్లో ఎప్పుడు చూసినా కూడా మనకు హైదరాబాద్ అనేది చివరి స్థానంలో ఉంటుంది. ఇప్పుడు కనుక చూస్తే ఈ 3 గంటల తర్వాత 3 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్లో హైదరాబాద్కు 29.47, అంటే 30% కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఇక కొన్ని జిల్లాలలో చూస్తే మనకు జహీరాబాద్లో అత్యధికంగా 63.96% నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్లో 62.44, భువనగిరిలో 62.5, ఇట్లా ప్రతి ఏ నియోజకవర్గం చూసుకున్నా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఈ దాదాపు 55, 60కి పైగానే పోలింగ్ శాతం అనేది నమోదైంది. కానీ హైదరాబాదు, మల్కాజ్గిరిలో చూస్తే మనకు ఈ 30% మాత్రం దాటట్లేదు. ఒక్కసారి సికింద్రాబాద్ చూస్తే 34 ఉంది. అంటే ఈసారి కొంత సికింద్రాబాద్లో పెరిగింది. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే మనకు కేవలం అక్కడ 37% ఉంది. ఇక హైదరాబాద్లోనే అత్యధిక తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది ఒకటి హైదరాబాద్లో కనబడుతుంది. మిగతా జిల్లాలో కూడా బాగానే కనబడుతుంది. అయితే గత పోలింగ్తో పోల్చుకుంటే ఈసారి అంటే 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత మార్పు కనబడుతున్నది. కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు కనబడతా ఉన్నది. ఇప్పటివరకే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో 63కు పైగా పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇక ఇది మనకు 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి 6 గంటల వరకు ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటల వరకే క్లోజ్ అవుతుంది. సో అక్కడ 4 తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. 4 లోపు ఎవరు పోలింగ్ కేంద్రానికి వచ్చినా వాళ్ళందరూ కూడా ఎంత టైం అయినప్పటికీ వాళ్ళందరూ ఓటేసే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. ఇక మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. ఆ 6 గంటల వరకు 6 గంటల లోపు ఇన్ టైంలో ఎవరొచ్చినా వాళ్ళను ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 6 తర్వాత ఎవరొచ్చినా లోపలికి అనుమతించమని చెప్పారు. సో ఉదయం నుంచి కూడా మనకు ఏ పోలింగ్ కేంద్రం చూసినా జిల్లాలలో ఏ పోలింగ్ కేంద్రం చూసినా ఎక్కువగా జనాలతో పెద్ద ఎత్తున క్యూ లైన్ కనబడ్డది. ఎందుకంటే ఈ ఎండలు బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ క్యూ లైన్లో నిలబడాల్సి వస్తే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి చాలామంది కూడా పొద్దున్నే 7 గంటలకే అంటే పోలింగ్ ప్రారంభం టైంకే చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ మధ్యాహ్నం వరకు చాలామంది మధ్యాహ్నం లోపే ఓట్లేశారు. సో ఇదంతా చూస్తే మనకు
పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నిలబడ్డ క్యూ లైన్లో నిలబడ్డ వీళ్ళందరూ ఓటేశారు. ఇక మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఈ 4 గంటల తర్వాత ఏదైతే 6 గంటల వరకు టైం ఉందో అక్కడ మరింత ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ సీఈఓ వికాస్ రాజు కూడా మేబీ 70% వరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మేబీ అదే తరహాలో ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు ఈసారి కొంత గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎప్పుడు చూసినా ఇదొక విమర్శ ఉండేది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అంతగా ఓటర్లంతా కూడా ఈ ఓటేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపట్లేదనే ఒక విమర్శ ఉండే, చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ రకరకాల చర్చలు, రకరకాల అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలోనే ఈసారి ఈ పెరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో యువతకు సంబంధించి 18, 19 ఈ మధ్యలో ఉన్నటువంటి వయసు వాళ్ళు కూడా ఈసారి కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అలాంటి యువత కూడా ఈసారి ఎక్కువగా ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటితో పాటు ఎవరైతే ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కొంత గందరగోళం నెలకొన్న ఈసారి అలాంటి గందరగోళానికి తావు లేకుండా ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఓటేసే అవకాశం కల్పించారు. సో దాంతోపాటు హోమ్ ఓటింగ్ కూడా ఈసారి చాలా పీస్ఫుల్గా జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే మనకు ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పోలింగ్ పర్సెంట్ అనేది కొంత పెరిగే అవకాశం అయితే కనబడతా ఉన్న శ్రవంతి. రైట్ అదిగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.